అది దేవదానవుల ఉనికి కోసం జరిగిన మహాసంగ్రామం. అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తుంటే మందర పర్వతం ఆధారం లేక విశ్వాంతరాళాల్లోకి మునిగిపోతోంది. సృష్టి స్తంభించిపోయింది. దేవతలు దిక్కుతోచక అల్లాడిపోతున్నారు. అప్పుడు నేనే కూర్మ రూపాన్ని సృష్టి అంతా అల్లకల్లోలమై ఆధారం కోల్పోయిన వేళ ఏ శక్తి మోయలేని ఆ 1,00,000 యోజనాల మందర పర్వతాన్ని నా వీపుపై మోశాను. లోకం నన్ను కేవలం ఒక తాబేలుగా చూసింది. కానీ నేను విశ్వాన్ని నిలబెట్టిన నిశ్శబ్ద మహాశక్తిని. అమృతం కోసం ఒకవైపు దేవతలు, మరోవైపు దానవులు వాసుకిని తాడుగా చేసి ఆ పర్వతాన్ని వేగంగా తిప్పుతుంటే నా వీపుపై పడిన ఆ ఘర్షణ ఎలాంటిదో తెలుసా? రాపిడికి కలిగిన అమితమైన ఆనందంతో నేను ఆ క్షీరసాగర గర్భంలోనే ఆ పర్వతాన్ని వీపుపై ఉంచుకుని మహానిద్రలోకి జారుకున్నాను. సృష్టి అంతా ప్రాణభయంతో వణికిపోతుంటే ఆ సృష్టిని మోస్తూ పరమానందభరితుడనైన ఏకైక శక్తి నేను కూర్మ అవతారం.